హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం ఏంటంటే మే 25th కరెంట్ అఫైర్స్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మే 25th కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నేను మీకు మే 23rd రోజు లైక్ G20 కంట్రీస్ గురించి చెప్తాను అన్న ఒక ట్రిక్. సో ఇప్పుడు అది మనకి ఈ రోజుకు టాపిక్లో ఉంది, అందుకోసమే ఈరోజు నేను ఆన్సర్ రివీల్ చేయబోతున్నాను. యాక్చువల్ 24th రోజు రివీల్ చేస్తా అని చెప్పాను, కానీ 24th లైక్ కమెంట్ సెక్షన్లో ఇంకా కొన్ని కమెంట్స్ చూసిన తర్వాత రిలీజ్ చేద్దామని అనుకున్నాను. సో అందుకోసమే 25th రోజు ఆన్సర్ నేను లైక్ ఆ ట్రిక్ అనేది మీకు చెప్పబోతున్నాను. ఆల్రెడీ ఆ ట్రిక్ నేను మీకు మెన్షన్ చేశాను, కానీ మళ్ళీ ఒకసారి మీకు లైక్ రిగార్డింగ్ దాట్ వీ కెన్ సీ ఏంటంటే ఇక్కడ ఆ కోడ్ మీరు నోట్ చేసుకోండి. ఇందులో మీకు 20 కంట్రీస్ అనేది కవర్ అవుతున్నాయి ఈ ట్రిక్తో. లైక్ ఈ సెంటెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటది? గురూజీ అబ్ ఏబి సీత ఎస్ఎస్సి ఎఫ్సిఐ మే ఎంఈ. సో ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ఆల్ ద 20 కంట్రీస్. సో G20 కంట్రీస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి దిస్ ఈస్ ద సింపుల్ స్టేట్మెంట్ యూ కెన్ రిమెంబర్. గురూజీ అబ్ సీత ఎస్ఎస్సి ఎఫ్సిఐ మే. సో దీని ప్రకారం మీకు అన్ని G20 కంట్రీస్ ఇనిషియల్ నేమ్స్ ఉంటాయి కదా, లెటర్స్ అనేది. సో ఇనిషియల్ లెటర్స్తో ఈ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేశారు. సో దీన్ని బట్టి మీకు ఈజీగా 20 కంట్రీస్ అనేది గుర్తుంటాయి. ఓకే, సో ఫస్ట్ మన 25th మే కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ అఫైర్స్. సో ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే యూకే లాంచెస్ ప్లాన్ ఫర్ గ్లోబల్ పాండమిక్ రాడర్ అన్నారు. సో ఫస్ట్ రాడర్ అంటే ఏంటి? మనకి రేడియో వాట్ వి సే అండ్ డిటెక్టివ్ ఆఫ్ ద ఏజెన్సీ. సో ఈ గ్లోబల్ పాండమిక్ రాడర్ అనేది దేనికోసము? సో ఈ రాడర్ అంటే ఏంటంటే ఒక డిటెక్టివ్ సిస్టమ్ కదా మనకి. సో ఈ డిటెక్టివ్ సిస్టమ్ గురించి, అది కూడా దేనికి? సో నియర్ అండ్ డిస్టెన్స్గా ఉన్న వాటిని, అంటే ఇప్పుడు కొత్తగా ఉన్న ఏంటి మనకు అది వైరస్. సో ఈ వైరస్ అనేది డిటెక్ట్ చేయడానికి ఇంకా రాబోయేది ఎలా ఉన్నాయి, సో వాట్ ఆర్ ద స్ప్రెడ్డింగ్ డిసీజెస్ టు డిటెక్ట్ దాట్ దిస్ గ్లోబల్ పాండమిక్ రాడర్ ప్లాన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ గవర్నమెంట్? బై యూకే. And now we will move into the topic like what is what. And one more thing, కోవిడ్ వేరియంట్స్ గురించి నేను మీకు మే 18th to 19th ఈ 2 డేస్లో కరెంట్ అఫైర్స్లో కవర్ చేశాను. వాట్ ఆర్ ద వేరియంట్స్ అని క్లాస్ ఉంది మనకి, ఒకసారి ప్రీవియస్ క్లాసెస్కి వెళ్ళి చూడండి మీకు క్లియర్ క్లారిఫికేషన్ కోసం. అండ్ ఇది ఎందుకు ఈ గ్లోబల్ పాండమిక్ రాడర్ని డెవలప్ చేసింది అంటే అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ ప్యాథోజన్ సర్వేలెన్స్ నెట్వర్క్, దాట్ ఈస్ టు ఐడెంటిఫై వాట్ దిస్ ఇస్ సర్వేలెన్స్ నెట్వర్క్. దేనికోసం అంటే టు ఐడెంటిఫై కోవిడ్-19 వేరియంట్స్ అండ్ ఎమర్జింగ్ డిసీజెస్. ఇంకా అప్కమింగ్ డిసీజెస్ ఏంటి, ఎలాంటి డిసీజెస్ అనేది రాబోతున్నాయి. ఎందుకోసం అంటే ముందుగానే లైక్ వ్యాక్సిన్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టడం కానీ, ఇంకా స్ప్రెడ్డింగ్ ఎక్కువ అవుతుందా లేదా అనేది ఈ గ్లోబల్ పాండమిక్ రాడర్తో వాళ్ళు డిటెక్ట్ చేయబోతున్నారు. సో అందుకోసమే ఈ ప్లాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ విల్ ఎన్ష్యూర్ ద ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ న్యూ వేరియంట్స్ అండ్ ఎమర్జింగ్ ప్యాథోజన్స్. సో వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్స్ నీడెడ్ టు స్టాప్ దెమ్ కెన్ ర్యాపిడ్లీ డెవలప్డ్. సో మనకి ముందే ఏ వస్తున్నాయి, ఏ డిసీజ్ అనేది మనకి ఎమర్జింగ్ అవుతుంది అని అన్నప్పుడు మనం వాటికి మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ లైక్ వ్యాక్సిన్స్ కానీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా. సో డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా అవుతుంది. ఇప్పుడు ఏంటి, మనం స్కార్సిటీ ఎక్కువగా ఉంది, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేక, వెంటిలేటర్స్ అనేది లేకుండా, ఐసీయూ బెడ్స్ అనేవి లేకుండా. సో అందుకోసము ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేయకూడదు అని ఈ గ్లోబల్ పాండమిక్ రాడర్ని యూకే లాంచ్ చేస్తుందన్నమాట. సో అర్థమైంది కదా, మెయిన్గా దేనికోసము ఐడెంటిఫై కోవిడ్-19 వేరియంట్స్ ఇంకా ఎమర్జింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయడం కోసము ఈ రాడర్ సిస్టమ్ని వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ అది వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేశారంటే గ్లోబల్ హెల్త్ సమ్మిట్ జరిగింది కదా రీసెంట్గా, ఇటలీ హోస్ట్ చేసింది కదా, ఇంకా ఏంటి యూరోపియన్ కమిషన్ కూడా దాంతోపాటు హోస్ట్ చేసింది. సో ఆ సమ్మిట్లో వాళ్ళు మనకి దీని గురించి వాళ్ళు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ రిగార్డింగ్ మనం స్టేట్ న్యూస్ చూద్దాం. ఏంటది? ఫస్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచెస్ మిషన్ ఆక్సిజన్ సెల్ఫ్ రిలయన్స్ అన్నారు. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి? వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా ఉండడం, దాన్ని సెల్ఫ్ రిలయన్స్ అంటారు కదా. సో ఇప్పుడు ఈ మిషన్ ఆక్సిజన్ సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ స్కేర్సిటీని ఉద్దేశించి మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ మిషన్ ఆక్సిజన్ వాట్ వి సే సెల్ఫ్ రిలయన్స్ అనే దాన్ని లాంచ్ చేస్తుంది. ఎందుకోసము? టు ప్రొడ్యూస్ ద ఆక్సిజన్ మోర్. అంటే ప్రజెంట్గా మహారాష్ట్రలో 1300 వాట్ వి సే
మిలియన్ టర్న్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో 1300 మిలియన్ టర్న్స్ అనేది మహారాష్ట్రలో కోవిడ్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. సో ఆ స్ప్రెడ్కి ఇంకా ఇప్పుడున్న ఆక్సిజన్ లెవెల్ వాళ్ళకి కాన్సన్ట్రేటర్స్ అనేది సరిపోవట్లేదు. సో అది అనేది ఇంకా ఇంక్రీజ్ చేయడం, అంటే 3000 మెట్రిక్ టన్స్ మిలియన్ టర్న్స్ది వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా ఇంక్రీజ్ చేద్దాం, అంటే కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి, ఇంకా ఆక్సిజన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మిషన్ ఆక్సిజన్ సెల్ఫ్ రిలయన్స్ అనే దాన్ని వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఈ మిషన్ ఆక్సిజన్ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు సెంట్రల్ నుండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వచ్చే వరకు స్టేట్ వాళ్ళు వెయిట్ చేయాలి. ఓకే, తప్పదు, ఎందుకంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనకేంటి స్కాసిటీ అలా ఉంది సిచ్యువేషన్ బట్టి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఫ్యూచర్లో రాకూడదు అంటే వీళ్ళు వేరే ఏ స్టేట్స్ పైన కానీ సెంట్రల్ పైన కానీ డిపెండ్ అవ్వకుండా వాళ్ళు సెల్ఫ్ రిలయంట్గా ఉండడం కోసము ఈ మిషన్ ఆక్సిజన్ అనే దాన్ని వాళ్ళు లాంచ్ చేశారు. ఒకసారి మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. లైక్ ఈ స్కీమ్ అనేది వాట్ ఈజ్ వాట్ అనేది డీటెయిల్గా. సో ఇదేంటంటే టు మీట్ ద స్టేట్ ఆక్సిజన్ నీడ్స్ అండ్ స్పెషల్ ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ ఫర్ ద ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీస్ అండర్ దిస్ స్కీమ్. సో ఈ స్కీమ్ అండర్ దిస్ స్కీమ్ ఇఫ్ ఎనీబడి ఈజ్ గోయింగ్ టు లైక్ మీన్స్ ఇంకా ఆక్సిజన్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇందులో లైక్ ఇఫ్ దే విల్ రిజిస్టర్ అండర్ దిస్ స్కీమ్ దెన్ దే విల్ గెట్ లైక్ ద ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్ అండర్ దిస్ స్కీమ్స్. అర్థమైంది కదా. అండ్ ప్రజెంట్గా స్టేట్ ఆక్సిజన్ జనరేషన్ కెపాసిటీ ఏంటంటే 1300 మెట్రిక్ టన్స్ పర్ డే అన్నాం, రైట్. అండ్ ఇప్పుడు ఏంటి వాళ్ళు అప్గ్రేడ్ చేసేది ఏంటంటే 3000 మెట్రిక్ టన్స్ పర్ డే అనమాట. సో వాళ్ళ ఇప్పుడు ఉన్న గోల్ ఏంటంటే ఇంత వాళ్ళు ప్రొవైడ్ చేయాలి, ఒక డేకి ఇంత వాళ్ళు ప్రొవైడ్ చేయాలని వాళ్ళ టార్గెట్ అనమాట. సో ప్రజెంట్గా చాలా తక్కువ ఉంది, అది ఇంకా సరిపోవట్లేదు. అక్కడున్న లైక్ కోవిడ్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇంకా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేది లైక్ లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా అందించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్కీమ్ అండర్లో ఉన్న గవర్నమెంట్ లైక్ వాట్ వి సే ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీస్కి కానీ వాళ్ళు ఇన్సెంటివ్స్ అనేది ఇస్తున్నా అన్నారు. ఇంకా కూడా ఏంటంటే మెయిన్గా ఇట్ విల్ ఆల్సో గివ్ రీఫండ్ ఆన్ గ్రాస్ SGST. మనం 22nd and 23rd క్లాసెస్లో ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేసాము. టు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూసుకోండి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందులో చెప్పాను నేను మీకు. SGST అంటే ఏంటి, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దట్ మీన్స్ ద ట్యాక్స్ దట్ విల్ బి కలెక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్, దాట్ ఈస్ SGST. సో వీటికి కూడా రీఫండ్ అనేది ఇవ్వబోతున్నారు వాళ్ళు. ఇంకా ఏంటి స్టాంప్ డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, యూనిట్ సబ్సిడీ ఆఫ్ పవర్ కాస్ట్ ఫర్ 5 ఇయర్స్కి పవర్ కాస్ట్ సబ్సిడీ కూడా వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఫర్ MSMEs అంటే ఏంటి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి. సో వాళ్ళకు కూడా సబ్సిడీ ఇవ్వబోతున్నారు. దేంతో విత్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అప్ టు ₹50 crore. ఎంత అది ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు అంటే ఈ రౌండ్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, ఏంటది 50 crore రూపీస్, ఇది ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో వీటన్నిటిని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ చేయబోతున్నారు. సో మెయిన్ ఉద్దేశం ఏంటది, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లిక్విడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేది ఇంక్రీజ్ చేయడానికి, ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. అండ్ ఇలా అన్నాం కదా, ఇప్పుడు MSMEస్కి అన్నాము, SGST గ్రాస్కి, అండ్ ఇంకా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావడం అన్నాం. సో వీళ్ళందరికీ లైక్ ఎప్పటి వరకు వస్తుందంటే ఎవరైతే June 30లోగా రిజిస్టర్ అవుతారో, బిఫోర్ June 30 రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్నీ అనేది వాళ్ళు పొందగలుగుతారు. సో ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఏంటది June 30. సో అర్థమైంది కదా మిషన్ ఆక్సిజన్ సెల్ఫ్ రిలయన్స్ దేనికోసం లాంచ్ చేశారు, ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ అది లాంచ్ చేసిన గవర్నమెంట్ ఏది, ఏ స్టేట్ గవర్నమెంట్, మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ దిస్ మిషన్ ఆక్సిజన్ సెల్ఫ్ రిలయన్స్ స్కీమ్. నెక్స్ట్, ఉత్తరాఖండ్ CM డిక్లేర్స్ వాత్సల్య యోజన ఫర్ చిల్డ్రన్ ఆర్ఫన్డ్ డ్యూ టు కరోనా. సో వాత్సల్య యోజన ఫస్ట్ మనకి నేమ్లోనే చూడండి, వాత్సల్య అంటే ఏంటి, కేరింగ్ ఇంకా లవ్. సో ఈ వాత్సల్య అంటే రిలేటెడ్ టు ఆర్ఫన్స్ అన్నారు, అంటే వాళ్ళని ఎలా కేర్ చేయాలి. సో ఈ ఆర్ఫన్స్కి లైక్ కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది లైక్ ఇది సపరేట్ చేసి పెడుతుందన్నమాట. అంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ ఇవ్వాలి ఆర్ఫన్స్కి, వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది చూసుకోవాలి, వాళ్ళు లైక్ సర్టన్ ఏజ్ వచ్చే వరకు గవర్నమెంట్ అండర్టేక్లో ఉంటారు. అలాగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసింది. సో ఉత్తరాఖండ్ CM ఏం డిక్లేర్ చేశారు, అది ఒక యోజననే వాత్సల్య యోజన. మెయిన్గా ఎవరి కోసము ఆర్ఫన్స్ అవుతున్నారు, ఈ COVID-19 ద్వారా ఇద్దరు పేరెంట్స్ లైక్ ఫాదర్ అండ్ మదర్ని కోల్పోయిన చిల్డ్రన్ చాలామంది ఉన్నారు
మనకి తెలుసో తెలీదో కానీ మీరు ఎక్కువగా న్యూస్ చూస్తున్నట్టయితే చాలామంది చిన్న చిన్న ఇన్ఫెంట్ బేబీస్ కూడా వాళ్ళ లైక్ పేరెంట్స్ని లాస్ అవుతున్నారు, వాళ్ళు ఆర్ఫన్స్ అవుతున్నారు. సో వాళ్ళని ఎవరు కేర్ తీసుకోవాలి సడన్ ఏజ్ వచ్చే వరకు అనేది క్వశ్చన్ మార్క్గా రైజ్ అవుతుంది. అందుకోసమే ఉత్తరాఖండ్ సీఎం గారు ఈ యోజనని డిక్లేర్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ యోజన యొక్క లైక్ దీంట్లో ఎలా బెనిఫిట్స్ అనేది ఆర్ఫన్స్కి ఎలా బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎలాంటి ఏరియాస్లో గవర్నమెంట్ వాళ్ళని అండర్టేక్ చేస్తుంది అనేది ఒకసారి మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఏంటది, ఎవరు ఫస్ట్ ఉత్తరాఖండ్ సీఎం మనకి తిరత్ సింగ్ రావత్ అనమాట. అండ్ హీ హ్యాస్ లాంచ్డ్ దిస్ స్కీమ్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ who have lost their parents due to COVID-19. మెయిన్గా COVID-19 వల్ల ఎవరైతే పేరెంట్స్ని లాస్ అవుతున్నారో ఆ చిల్డ్రన్స్కి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అండ్ ఈ స్కీమ్లో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ విల్ మేక్ అరేంజ్మెంట్ ఫర్ దేర్ మెయింటెనెన్స్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 21 years. అంటే ఏజ్ వరకు అండర్టేక్ అన్నాం కదా, అది ఎప్పటి వరకు 21 years వరకు అనమాట. అండ్ ఇంకా చీఫ్ మినిస్టర్ ఏమన్నారు, వాళ్ళకి అలవెన్సెస్ ఏంటది 3000 rupees per month ఇవ్వబోతున్నారు. అంటే ఏంటి, సపోజ్ లైక్ పెన్షన్ లాగా అనుకోండి, ఇంకా ఈజీగా మీకు అర్థం అవడానికి. ఇప్పుడు లైక్ తెలంగాణ చూసినట్టయితే ఏంటి, వృద్ధులకి వాళ్ళకి ఇస్తున్నారు కదా లైక్ 2000, 1500 rupees అనేది. సో అలా ఎవ్రీ మంత్ అనేది ఇక్కడ ఆర్ఫన్ చిల్డ్రన్కి కూడా ఉత్తరాఖండ్ సీఎం డిక్లేర్ చేశారు. ఈ యోజన వాత్సల్య యోజన స్కీమ్ ప్రకారం అయితే వాళ్ళకి 3000 rupees per month అలవెన్సెస్ అనేది ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఇట్ విల్ మేక్ లాస్ ఫర్ ద paternal property of those orphans in which no one will have the rights to sell their paternal property until they are adults. వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా ప్రాపర్టీస్ ప్రీవియస్గా ఉన్నట్టు అయితే దాన్ని ఎవరు కూడా సెల్ చేయడానికి రైట్స్ ఉండవు. ఆ చైల్డ్ అడల్ట్ అయ్యేంత వరకు అది లైక్ కొన్ని లాస్ అనేది వాళ్ళు మెన్షన్ చేయబోతున్నారు. ఏ లా ప్రకారం ఎలాంటి కేసెస్ అనేది ఫైల్ అవుతాయి. ఒకవేళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు, చైల్డ్ని చూసుకుంటామని చెప్తారు, ప్రాపర్టీస్ని సెల్ చేస్తారు, మళ్ళీ చైల్డ్ని వాళ్ళు అంతగానం కేర్ చేయరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకూడదు అని గవర్నమెంట్ రిగార్డింగ్ ఈ ప్యాటర్నల్ ప్రాపర్టీస్ గురించి కూడా కొన్ని లాస్ అనేది మెన్షన్ చేయబోతుంది. అండ్ ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే ఎవరు మనకి కలెక్టర్ ఆఫ్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్. సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని కలెక్టర్ చూసుకోబోతున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ విల్ గివ్ లైక్ 5% హారిజంటల్ రిజర్వేషన్ ఇన్ ద గవర్నమెంట్ జాబ్స్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో ఈ పేరెంట్స్ ఎవరైతే కోవిడ్లో చనిపోయారో వాళ్ళ చిల్డ్రన్కి ఈ జాబ్స్ కూడా అంటే గవర్నమెంట్ జాబ్స్లో కూడా రిజర్వేషన్ అనేది ఉంది. ఏమన్నారు వాళ్ళు ఇక్కడ, హారిజంటల్ రిజర్వేషన్ అన్నారు. మనకేంటంటే 2 రిజర్వేషన్స్ ఉంటాయి, వర్టికల్ రిజర్వేషన్ ఇంకా హారిజంటల్ రిజర్వేషన్. సో ఈ 2 ప్రకారం అయితే మనకి 2 ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ 15 clause 3 అండ్ 16 clause 4. సో ఈ 2 ఆర్టికల్స్ ప్రకారం హారిజంటల్ ఇంకా వర్టికల్ రిజర్వేషన్స్ అనేది మన కాన్స్టిట్యూషన్లో డిస్క్రైబ్ అయ్యాయి. ఏమని, వర్టికల్ లైక్ రిజర్వేషన్స్ అంటే ఏంటంటే ద మెయిన్ రిజర్వేషన్స్ ఫర్ హూమ్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. అండ్ హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఎవరికి, లైక్ ఇప్పుడు ఎవరైతే ఉమెన్ ఉన్నారో, ఇంకా ఎవరు లైక్ వెటరన్స్ ఉంటారు వాళ్ళకి, అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి అది హారిజంటల్ రిజర్వేషన్ అనమాట. సో అర్థమైంది కదా, హారిజంటల్ రిజర్వేషన్ ఇంకా వర్టికల్ రిజర్వేషన్ 2 ఉంటాయి. సో వాటి యొక్క మేజర్ డిఫరెన్స్ పైన మీరు ఫోకస్ చేయండి. సో ఇందులో ఏంటంటే ఈ గవర్నమెంట్ విచ్ టైప్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇందులో మెన్షన్ చేశారు, మనకి హారిజంటల్ రిజర్వేషన్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్స్. మనకి సీఎం ఎవరు, ఉత్తరాఖండ్ సీఎం చూసాం కదా, తిరత్ సింగ్ రావత్. అండ్ గవర్నర్ ఎవరు, బేబీ రాణి మౌర్య. నెక్స్ట్ కమింగ్ టు అవార్డ్స్ అండ్ హానర్స్. ఇండియన్ ఆరిజిన్ అన్వి బుటాని ఎలెక్టెడ్ యాజ్ ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అన్నారు. సో ఇండియన్ ఆరిజిన్ అన్నారు అంటే మనకి లైక్ ద పర్సన్ రిలేటెడ్ ఫర్ దిస్ ఇండియన్ ఆరిజిన్, దాట్ ఈస్ వై నౌ వీఆర్ రిగార్డింగ్ అండ్ వీఆర్ టేకింగ్ దిస్ న్యూస్. So the person who belongs to our country and that too elected as the Oxford Student Union President. So who is that person? She is Anvi Bhutani. And tanaki award anedi like why she has elected as president of that and what is the reasons. Now we will move into the topic. Entadi all India origin human science student from Magdalen College at the University of Oxford has declared the winner at the end of the student union by election అన్నారు. సో వాట్ ఈస్ మీన్ బై ద టర్మ్ బై ఎలక్షన్, ఇండియాలో మనం బై పోల్ అని కూడా అంటాము, యూఎస్లో బై ఎలక్షన్ అంటారు. సో
It is nothing but like filling the place or the office when the gap occurs between the general elections. That is the term called by-elections. Okay, so during that by-elections this winner has been announced. And also you can see అన్వి బుటాని co-chairman campaign for this racial awareness and equality అన్నారు. సో రేషియల్ అవేర్నెస్ అంటే ఏంటి, మనం లైక్ యూస్ చూసినట్టయితే బ్లాక్స్ అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. దేనిపైన లైక్ బ్లాక్స్ అండ్ వైట్స్ అనేది ఇలా అక్కడ లైక్ టూ పార్టీస్ కానీ ఇలా స్కిన్ని బట్టి వాళ్ళు రేసిజం అనేది చూపిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటి గురించి అవేర్నెస్ తీసుకురావడం, ఈక్వాలిటీ అనేది ఉండాలి అని తను లైక్ షీ హ్యాస్ కోచ్డ్ సమ్ క్యాంపెయిన్స్ లైక్ దిస్. సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని తనని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క స్టూడెంట్ ప్రెసిడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేశారు. ఓకే, అండ్ యూ కెన్ సీ హియర్ మళ్ళీ దాన్ని బై ఎలక్షన్ అనే టర్మ్ కూడా మీరు చూసుకోండి. బై ఎలక్షన్ టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అన్వి బుటాని అండ్ షీ బిలాంగ్స్ వాట్ వి సే ఇండియన్ ఆరిజిన్ అన్వి బుటాని. నెక్స్ట్, కేరళాస్ షాజీ ఎన్ఎం విన్స్ ఇండియా బయోడైవర్సిటీ అవార్డ్. మీరు ఒకసారి మే 22 కరెంట్ అఫైర్స్లో చూడండి. ఇంటర్నేషనల్ బయోలాజికల్ డైవర్సిటీ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అందులో నేను మీకు బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి, ఆ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము అని. సో ఇక్కడున్న న్యూస్ ఏంటంటే మనకి ఈ ఒకేషన్ రోజు ఒకటి ఏంటది లైక్ ఈ బయోడైవర్సిటీ అవార్డ్ గురించి మనకి న్యూస్లోకి వచ్చింది. సో దాట్ టు ఆన్ మే 22 మనం ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సెలబ్రేట్ చేసుకుంటాము. బయోడైవర్సిటీ డే మీన్స్ ఇట్ మీన్స్ రిఫర్స్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ ద ఎర్త్. అండ్ ఇక్కడ నా పర్సన్ ఎవరు, ఈ అవార్డ్ విన్ అయిన పర్సన్ ఎవరు మనకి షాజీ ఎన్ఎం అనమాట. సో తనని యూజువల్గా ఏమని పిలుస్తారు, ట్యూబర్ మ్యాన్. ఈ ట్యూబర్ మ్యాన్ అంటే ఏంటంటే ఫస్ట్ ట్యూబర్ అనే వర్డ్ ఏంటంటే లైక్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ గ్రోన్ అండర్ గ్రౌండ్, పొటాటోస్ అలా ఉంటాయి కదా, సో వాటిని ట్యూబర్ అంటారు అనమాట. సో తనని ట్యూబర్ మ్యాన్ అని పిలుస్తారు. అండ్ హీ హ్యాస్ అవార్డెడ్ దిస్ ఇండియన్ బయోడైవర్సిటీ అవార్డ్ 2021. సో ఏ కేటగిరీలో తనకి ఈ అవార్డు అనేది వచ్చింది అంటే కన్జర్వేషన్ ఆఫ్ డొమెస్టికేటెడ్ స్పీసీస్. సో ఈ కేటగిరీలో తనకి ఈ బయోడైవర్సిటీ అవార్డ్ అనేది వచ్చింది. కేటగిరీ చూసుకోండి, కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతారు కేటగిరీస్లో. దట్ మీన్స్ దిస్ పర్సన్ హ్యాస్ లైక్ అవార్డెడ్ ద వాట్ ఈస్ దట్ బయోడైవర్సిటీ అవార్డ్ అండర్ విచ్ కేటగిరీ. సో అప్పుడు కేటగిరీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ అలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అండ్ ఈ అవార్డ్ ఏంటంటే 2 lakh క్యాష్ ప్రైజ్ ఉంటుంది, ఇంకా సిటేషన్ అండ్ వాజ్ డిక్లేర్ డ్యూరింగ్, ఎప్పుడు డిక్లేర్ చేశారని చెప్పాను నేను మీకు, ఇంటర్నేషనల్ బయోలాజికల్ డైవర్సిటీ డే రోజు ఈ అవార్డ్ని ఈ పర్సన్కి డిక్లేర్ చేశారు. ఆ పర్సన్ నేమ్ ఏంటి మనకి షాజీ ఎన్ఎం. అండ్ తినకి ఏంటంటే హీ హాజ్ ఆల్సో రిసీవ్డ్ ద ప్లానెట్ జీనోమ్ సేవియర్ రివార్డ్ 2015 విచ్ ఇస్ ఇన్స్టిట్యూటెడ్ బై PPV అండ్ FR అథారిటీ న్యూఢిల్లీ. అండ్ ఇక్కడ జీనోమ్ అన్నారు, ప్లాంట్ జీనోమ్ అన్నారు కదా. సో ఫస్ట్ జీనోమ్ అంటే ఏంటి మనకి లైక్ ఇట్ ఈస్ అ జెనెటిక్ మెటీరియల్, దట్ మీన్స్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద జెనెటిక్ మెటీరియల్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవాలి మీరు జెనెటిక్ మెటీరియల్ లైక్ జీనోమ్స్ అంటున్నాం. ఈ జీనోమ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి యూజువల్గా అంటే DNA అంటాం, DNA మాలిక్యూల్స్ ఉంటాయి కదా అందులో స్టోర్ అవుతాయి. సో ఈ DNA RNA అని ఇలా మనం మాట్లాడుతుంటాం కదా. సో ఆ క్రోమోజోమ్స్ లైక్ ఆ మాలిక్యూల్స్ ఏంటి మనకి క్రోమోజోమ్స్. సో దిస్ ఈస్ అబౌట్ జీనోమ్, లైక్ ద పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద జెనెటిక్స్ ఇన్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఇన్ ద ఆర్గానిజం, దాట్ ఈస్ కాల్డ్ జీనోమ్. అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి డిఫైన్ చేస్తాను నీట్గా, మీకు అవసరం ఉంటే లైక్ యూ కెన్ రైట్ ద నోట్స్ ఆల్సో. జీనోమ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ జెనెటిక్ మెటీరియల్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఆర్గానిజం, దాట్ ఈస్ కాల్డ్ జీనోమ్. ఇక్కడ ఏంటి అది ప్లాంట్ జీనోమ్ అన్నారు. ఓకే, సో ఈ అవార్డు ఎవరికి వచ్చింది అండ్ ఏ పర్సన్కి ఇచ్చారో, తనకి ఏ కేటగిరీలో ఇచ్చారో కూడా చూసుకోండి. అండ్ బై ద వే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అది ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అనేది, బయాలజికల్ డైవర్సిటీ అంటే ఏంటో కూడా రివైజ్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు అపాయింట్మెంట్స్. ఫస్ట్ ఎవరది, ఆశ్రిత వి ఓల్టే ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్ క్వాలిఫైడ్ యాజ్ ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్ అన్నారు. సో మనకి ఈ IAF అంటే ఏంటి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన దానిలో ఉమెన్ చాలా తక్కువగా ఉంటారు. మీరు రీసెంట్గా లైక్ కొన్ని మూవీస్తో కనెక్ట్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది మీకు కాన్సెప్ట్ అనేది. గుంజన్ సక్సేనా మూవీ ఉంది, సో అందులో కూడా ఇలానే పైలట్స్ గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఉంటుంది. లైక్ ఇఫ్ యూ ఆర్ ఫ్రీ
లైక్ కొన్నిసార్లు ఇలాంటి మూవీస్ కూడా మీరు చూస్తూ ఉండాలి. ఒక చదువుతున్నప్పుడు మీ బ్రెయిన్ అనేది హెవీ అవుతున్నప్పుడు లైక్ ఇలాంటివి చూస్తే లైక్ మీకు యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ కవర్ అవుతుంది, ప్లస్ నాలెడ్జ్ అనేది వస్తుంది, కొంచెం రిలాక్సేషన్ అని కూడా ఉంటుంది. సో గుంజన్ సక్సేనా మూవీ చూడండి, అందులో కూడా ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది అనమాట మూవీ. అండ్ ఇక్కడ తను ఏంటి, షీ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్ అన్నారు, క్వాలిఫైడ్ యాజ్ వాట్, ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్. సో ఈ ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్గా తను ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్, ఫస్ట్ ఇంకా తను ఓన్లీ ఉమెన్ అన్నారు. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి, ఓన్లీ ఫస్ట్ ఉమెన్ కాదు, అండ్ షీ ఈజ్ ద ఓన్లీ ఉమెన్ టు సెలెక్ట్ యాజ్ ద ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్. అండ్ షీ ఈజ్ ద స్క్వాడ్రన్ లీడర్ అండ్ ఓన్లీ ఉమెన్ ఇన్ IAF క్వాలిఫైడ్ ఫర్ దిస్ రోల్. అండ్ తను ఏంటంటే ఎక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు తను, సో ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్. ఈ స్కూల్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ టెస్ట్ పైలట్ స్కూల్ ఇన్ ద వరల్డ్లోనే ఈ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ అనేది చాలా ఫేమస్. దిస్ ఇస్ ద ప్రెస్టీజియస్ టెస్ట్ పైలట్ స్కూల్ అనమాట. సో షీ ఈస్ ద పర్సన్ హూ హ్యాస్ సెలెక్టెడ్ యాజ్ ద ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్. ఆశ్రిత వి ఆల్టే, షీ ఈస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్. నెక్స్ట్, IPS శుబోధ్ కుమార్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ CBI అన్నారు. CBI అంటే ఏంటి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకి 1963లో ఫామ్ అయింది. అండ్ ఇదేంటంటే మనకి స్టాట్యుటరీ బాడీ అండ్ ఆల్సో what is the objective of this CBI? This is the investigation agency of, that means the investigating body of the government of India. And also you can see this will undertake the corruption cases and some like what we say regarding some criminal cases అంటారు కదా, సో వాటిపైన ఇవన్నీ అండర్టేక్ చేసేదే CBI అనమాట. ఇది ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్. అండ్ మనం ఒక స్పెషల్ క్లాస్లో ఒకవేళ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎవరికైతే లైక్ CBI గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చేద్దాం. లైక్ దాని కాంపోజిషన్ ఏంటి, అది ఎప్పుడు ఫామ్ అయింది, దాని ఫంక్షన్స్ ఏంటి, ఇలా డీటెయిల్గా ఒక 2-3 స్లైడ్స్ అనేది CBI గురించి మనము లైక్ ప్రిపేర్ చేసి ఎప్పుడైనా ఫ్రీ టైంలో డిస్కస్ చేద్దాము. అది ఇంకా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి నోట్స్ వచ్చినప్పుడు. ఓకే, సో ఇప్పుడు CBIకి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ ఎవరు అంటే IPS శుబోధ్ కుమార్ గారు. అండ్ హీ హాస్ అపాయింటెడ్ ఫర్ తను లైక్ వాట్ ఈస్ ద టెన్యూర్ హీ హాస్ అపాయింటెడ్, ద పీరియడ్ ఈజ్ ఫర్ 2 years. హౌ మచ్ ఇట్ ఈస్ ఆఫ్ 2 years. సో జైస్వాల్ గారి ఏజ్ ఎంత, 58. అండ్ తను ఫార్మర్గా మహారాష్ట్ర DGP, ఇంకా ఏంటంటే అండ్ వాజ్ పోస్టెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో CIFకి కూడా తను డైరెక్టర్ జనరల్గా పోస్ట్ చేశారు. అండ్ DGP ఆఫ్ మహారాష్ట్ర కూడా, ఫార్మర్ DGP ఆఫ్ మహారాష్ట్ర. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ IPS శుబోధ్ కుమార్. సో నెక్స్ట్ టాపిక్ రిగార్డింగ్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. సో ఫస్ట్ వన్ ఏంటది, వరల్డ్ థైరాయిడ్ డే సెలబ్రేటెడ్ ఆన్ 25th May. సో థైరాయిడ్ డే అన్నారు. సో ఈ థైరాయిడ్ డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ పర్పస్కి ముందు ఫస్ట్ ఈ థైరాయిడ్ అనేది ఏంటి, ఈ థైరాయిడ్ డిసీజ్ అనేది ఎలా వస్తుంది మనకి. సో థైరాయిడ్ ఏంటంటే ఇది మనకి ఇట్ ఈస్ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అనమాట, మన థ్రోట్లో ఈ థైరాయిడ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ ప్రొడ్యూసింగ్ ద హార్మోన్స్. అండ్ ఇట్ విల్ లైక్ ప్లేస్ ద రోల్ ఇన్ హౌ ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్, లైక్ వాట్ ఎవర్ ద ఫుడ్ వీఆర్ టేకింగ్, ఫ్రమ్ దట్ హౌ మచ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ అండ్ ఫర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ అవర్ బాడీ. అండ్ అది ఎక్కువగా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రాబ్లమే, చాలా తక్కువగా ప్రొడ్యూస్ చేసిన ప్రాబ్లమ్. మెటబాలిజం యాక్టివిటీ అనేది అది స్టేబుల్గా మెయింటైన్ చేయాలి. ఆ మెటబాలిజం ప్రాసెస్ అనేది జరగట్లేదు అంటే మనం తీసుకున్న ఫుడ్ నుంచి ఎనర్జీ అనేది ప్రాపర్గా తీసుకొని మిగతా బాడీ సెల్స్కి అది ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ అది జరగట్లేదు అన్నప్పుడు ఈ థైరాయిడ్ డిసీజ్ అనేది వస్తుంది. సో ఈ థైరాయిడ్ డిసీజ్ లైక్ సిమ్టమ్స్ ఏంటంటే హెయిర్ లాస్ అవుతుంది, ఫీమేల్కి ఏంటంటే లైక్ మెనిస్ట్రియల్ సైకిల్ అనేది చాలా లాగింగ్గా ఉంటుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఏంటి, లైక్ థైరాయిడ్ డిసీజెస్ అనేది ఓవర్ గెయినింగ్ వెయిట్ అనేది ఉంటుంది, లేదా వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు. సో 2 కేసెస్ ఉంటాయి మనకి. ఏంటంటే మళ్ళీ ఇందులో హైపర్ థైరాయిడ్ టెస్ట్ అండ్ హైపోథైరాయిడిజం. హైపర్ అంటే హై లెవెల్, ఓవర్ థైరాయిడ్ ఎక్కువ అవుతున్నప్పుడు, లేదా ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేది ఇంకా చాలా తక్కువగా, హార్మోన్ ప్రొడక్షన్ అనేది చాలా డిక్రీజ్ అవుతున్నప్పుడు, లేదా టూ మచ్ అవుతున్నప్పుడు, ఇలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి అన్నమాట ఈ థైరాయిడ్లో కూడా. సో ఇదేంటంటే బటర్ఫ్లై షేప్ మన థ్రోట్లో ఉంటుంది. అండ్ మన బాడీలో చాలా గ్లాండ్స్ ఉంటాయి, అందులో ఒక గ్లాండ్ ఏంటి మనకి థైరాయిడ్ గ్లాండ్.
సో ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, దేనికి అవేర్నెస్ తీసుకురావడం కోసం అనేది వీ విల్ మూవ్ ఇన్ టు దిస్. అండ్ మెయిన్గా ఈ థైరాయిడ్ డిసీజ్ అనేది ఇంకా ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా థైరాయిడ్ అనేది మనకి వస్తుంది. అండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే టు బ్రింగ్ ద అవేర్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ థైరాయిడ్ అండ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద థైరాయిడ్ డిసీజెస్. సో ఇవి ఎలా ప్రివెంట్ చేయాలి, వాటి ట్రీట్మెంట్స్ ఏంటి అనేది ఈ డే రోజు అవేర్నెస్ తీసుకురావడం కోసము సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు లైక్ సెలబ్రేట్ చేయడం మనకి 2008లో. దాట్ టు కమమరేట్ ద పేషెంట్స్ విత్ థైరాయిడ్ డిసీజెస్ అండ్ ఆల్సో ద డాక్టర్స్ అండ్ ఫిజిషియన్స్. అంటే అది సఫర్ అవుతున్న వారే కాకుండా దానికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఫిజిషియన్స్కి కూడా కమమరేట్ చేయడం కోసము ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. దాట్ 2008లో ఇది స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇదేంటి థ్రోట్లో ఉంది కదా, ఇదేం ప్రొడ్యూస్ చేస్తుంది మనకి T3 T4 అన్నారా, ఇవేంటి థైరాక్సిన్ ఇంకా థైరోడోథైరోనిన్ అండ్ మెయింటైన్డ్ బై ద థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH. సో వీటిని ప్రొడ్యూస్ చేయడం కోసం అంటే మనం తీసుకునే ఎనర్జీ లైక్ ఫుడ్ నుంచి ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటుంది, మిగతా బాడీ సెల్స్కి అది హార్మోన్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థైరాయిడ్ డే అండ్ వాట్ ఎవర్ ద సిమ్టమ్స్ రిగార్డింగ్ దిస్ థైరాయిడ్ డిసీజెస్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటది ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ఆన్ 25th May. సో ఈ మిస్సింగ్ చిల్డ్రన్ డే ఏంటంటే లైక్ వై ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 25th May అనేది ఒకసారి మనం చూద్దాము. వై బికాస్ హూ హ్యావ్ ఫౌండ్ దేర్ వే హోమ్ రిమెంబరింగ్ దోస్ దట్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ అండ్ కంటిన్యూ ద ఎఫర్ట్స్ టు సీక్ అవుట్ దోస్ దట్ స్టిల్ మిస్సింగ్. సో ఈ మిస్సింగ్ చిల్డ్రన్ వాళ్ళ కోసం మెయిన్గా ఇప్పుడు ఈ కోవిడ్-19లో కూడా మనం అంటే ఇంకా న్యూస్లో ఎక్కువగా చూస్తుంటాం మిస్సింగ్ చిల్డ్రన్ గురించి. సో వాళ్ళ కోసం ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇది ఈ మిస్సింగ్ చిల్డ్రన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు కదా, సో ఇది దేనికి రిఫర్ చేస్తున్నారు అంటే ఫర్గెట్ మీ నాట్ ఫ్లవర్ యాజ్ ఇట్స్ ఎంబ్లమ్. సో ఈ డే యొక్క ఎంబ్లమ్ ఏంటంటే ఫర్గెట్ మీ నాట్, అంటే ఆ ఫ్లవర్ ఏంటంటే లైక్ కేరింగ్ అండ్ లవ్ అనేది మిస్ అవ్వకూడదు, లైక్ ట్రూత్ఫుల్నెస్ అనేది ఉండాలి. దానికోసము వాళ్ళు ఈ ఫ్లవర్ని ఎంబ్లమ్గా తీసుకున్నారు, ఫర్గెట్ మీ నాట్ అనే ఫ్లవర్. ఇక్కడ చూసినట్టయితే ఈ ఫ్లవరే మనకి ఫర్గెట్ మీ నాట్ ఫ్లవర్ అనమాట. సో దీన్ని ఎంబ్లమ్గా ఈ డేకి సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఫార్మల్గా మనకి రికగ్నైజ్ అయింది ఏ ఇయర్లో 2001లో ఇది సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దాట్ టు ఇంటర్నేషనల్ మిస్సింగ్ డే to joint effort on the part of International Center for Missing and Exploited Children. అంటే జాయింట్గా ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ఉంది కదా, కానీ 2001లో సెలబ్రేట్ చేసినప్పుడు ఏంటంటే జాయింట్గా సెలబ్రేట్ చేశారు. అండ్ లైక్ బోత్ మిస్సింగ్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లాయిటింగ్ చిల్డ్రన్ అనమాట. అండ్ ఆల్సో మిస్సింగ్ చిల్డ్రన్ ఇన్ యూరప్. సో దిస్ ఈజ్ ద డే సెలబ్రేటెడ్ ఫర్ ద మిస్సింగ్ చిల్డ్రన్, దాట్ టు ఆన్ 25th. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి ఇక్కడ, ఈ డే యొక్క ఎంబ్లమ్ ఏంటి, వాళ్ళు ఏ ఫ్లవర్ని సెలెక్ట్ చేసుకున్నారు, దాట్ ఈస్ ఫర్గెట్ మీ నాట్ ఫ్లవర్. ఈ ఫ్లవరే అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు బ్లూ కలర్ వైట్ కలర్ ఉన్న ఫ్లవర్స్, అవే ఫర్గెట్ మీ నాట్ ఫ్లవర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే that is celebrated on 25th May. So I think we have done our class with this, రైట్. అండ్ ఇంకా ఈరోజు ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్రీవియస్ క్లాసెస్కి వెళ్ళి మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఇప్పుడు లైక్ కొన్ని చూసుకున్నాం కదా మనం వేరియన్స్ అంటే ఏంటి, లైక్ బ్లాక్ ఫంగస్ గురించి ప్రీవియస్ క్లాసెస్కి వెళ్ళండి అని చెప్తున్నాను కదా. సో మీరు రివైజ్ చేసుకోండి, ప్యారలల్గా మీకు 2-3 టాపిక్స్ అనేది కవర్ అవుతూ ఉంటాయి. సో ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. స్టే సేఫ్, స్టే హోమ్. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.